దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమునిదుటినే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. మత్తయి 5:23-24 నీకు నీ సహోదరుని మీద ఏ విధమైన విరోధ భావము లేదు. అలాగని నీవు సమర్థించుకొనకూడదు. నీ మీద నీ సహోదరునికి బాధ, వ్యధ, కష్టము, కోపము ఉన్నాయి. అలాంటి సమయంలో తప్పు ఎవరిది అనేది పక్కన పెట్టి నీవే వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అటు తర్వాత నీవు అర్పించిన అర్పణ అంగీకరించబడుతుంది. చాలా మంది నాకు ఎవరి మీద బాధ లేదు, కష్టం లేదు అని సమర్థించుకుంటారు. అటువంటి వారి ప్రార్థన అంగీకరించబడదు. నీ ప్రార్థన పరమునకు చేరునట్లుగా ఉండాలంటే నీవే వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము.